సినిమా ఇండస్ట్రీలో మీకు ఏం అవకాశాలు రాలేదా? 3 మూవీస్ చేశాను. చేశారు. ఫస్ట్ మూవీలో కచరా, నీకు తెలుసు సాయి కచరా. కచరా మూవీ. Okay. ఆ అబ్బాయి ఒకటేదో కచరా అంటే చెత్త, సినిమాని కచరా కచరా. ఓకే, అంతే ఆ మూవీ పేరు. దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఇచ్చారు, అది మొన్న రిలీజ్ అయింది. దాంట్లో హీరోయినా? లేదండి, ఐటమ్ సాంగ్ లో నేను అట్లా జస్ట్ యాక్ట్ చేశాను. పక్కన ఉన్నారు. తర్వాత మొన్న ఇంకోటి రావణ రాజ్యంలో, రావణ రాజ్యం మీరు చూసే ఉంటారు. అవును. అవి బ్యానర్స్ కూడా వదిలేరు, Okay. పోస్టర్స్ కూడా. దాంట్లో నేను కొద్ది జస్ట్ 10-15 మినిట్స్ ఉన్నాను. డైలాగ్ కొట్టారా? 2 డైలాగ్స్ ఇచ్చారు. చెప్పొచ్చు కదా డైలాగ్స్. డైలాగులు అంటారా? గుర్తురాదండి. Okay. డైలాగులు చేశాను, ఒక సాంగ్ కూడా చేశాను. అంటే అది ఒక మంచి మెసేజ్ ఆ Okay. మూవీ. ఈ డ్రగ్స్ వాడే వాళ్ళు, ఆ డ్రగ్స్ మత్తులో యువత ఎలా చెడిపోతున్నారు, ఎంత దారుణంగా, ఎంత భయంకరమైన దానికి దిగజారిపోతున్నారు డ్రగ్స్ వల్ల, మారక ద్రవ్యాలు, దాని వల్ల యువత చెడిపోతుందని ఒకదానికి మంచి ఒక మెసేజ్ వీడియో మూవీ. అది ఎక్సలెంట్ మూవీ. దాంట్లో నేను ఇప్పుడు గోవా, కేరళ ఇట్లాంటి ఈవెంట్లకు వెళ్తూ నిన్న. ఆ టైంలో నన్ను పిలిచారు, జస్ట్ మీరు నటించాలండి, మీరు సుమన్ గారు ఉన్నారు, మన బాహుబలి కాళికేయ గారు ఉన్నారు ఆ మూవీలో, కొత్త యాక్టర్స్ ఉన్నారు. సార్ నేను వెళ్ళాను, ఇంకా నా కోసమే ఆ సీన్ ఉంచారు. అది అడవిలోకి వెళ్ళడము, ఆ డ్రగ్స్ ఎవరితో, ఆ మూవీ చూసాక తెలుస్తుంది, ఎప్పుడు చెప్పకూడదు, సస్పెన్స్. ఆ డైలాగులు, ఆ సాంగ్ నటించాను. అది హ్యాపీ ఫీల్ అయ్యాను. తొందరగా రిలీజ్ అవుతుంది ప్లానింగ్ లో ఉంది. తర్వాత ఫ్రైడే మూవీ ఒకటి, ఫ్రైడే మా బావగారు అయిన ప్రొడ్యూసర్ గారు వైజాగ్, దాంట్లో ఏంటి హీరోయిన్ క్యారెక్టర్? దాంట్లో కూడా చిన్న క్యారెక్టర్. హీరోయిన్ కావాలి, మీరు తీయండి, హీరోయిన్ గా చేస్తారు.